తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దైవాలగూడలో జరిగినటువంటి ఏదైతే ఆరుగురి యొక్క హత్యకు కారణమైనటువంటి రాజ్ కుమార్ మృతదేహం ఏదైతే రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలో ఆయన యొక్క మృతదేహాన్ని చూసి స్థానికులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మృతదేహాన్ని పరిశీలించిన తర్వాత నిజంగానే అది రాజ్ కుమార్ యొక్క మృతదేహమే అని కన్ఫర్మ్ చేసుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఆయన డెడ్ బాడీ ఏదైతే ఉందో దాన్ని పరిసర ప్రాంతాల్లో చూస్తే ఒక పాయిజన్ బాటిల్ లాంటిది లబ్ధమవడం, దానికి సంబంధించి ఈయన నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడు అన్నటువంటి దర్యాప్తులో విచారణలో కూడా నిజంగానే ఏదైతే ఆయనకు ఆత్మహత్య అనేది కూడా బయటపడింది. కాకపోతే ఇక్కడ పోలీసులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు చూసుకుంటే నిజంగానే ఇదేమన్నా ఆత్మహత్య లేదు అంటే ఇంకేమన్నా ఉందా అని చెప్పేసి దర్యాప్తు కూడా స్టార్ట్ చేస్తున్నారు. అసలు ఇక్కడ ఆరుగురిని హత్య చేసి ఆల్మోస్ట్ 3 రోజుల నుంచి తప్పించుకుని తిరుగుతూ ఆయనంతటా ఆయనే సెల్ఫ్గా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడని చెప్పి ఇక్కడ తేలిపోయిన తర్వాత అలాంటి నీచుడు దరిద్రుడు పోయాడు అనేసి వదిలేయకుండా ఇంకా దర్యాప్తులు ఏంటంట అని కూడా చాలా మంది వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో నిజంగానే అలాంటి దరిద్రుడు నిజంగా ఆరుగురు చిన్న పిల్లలని కూడా చూడకుండా కన్న పిల్లలను కూడా చూడకుండా వాళ్ళంత దారుణంగా హత్యకు గురి చేసినటువంటి కసాయి తండ్రి అలాగే భర్త ఇంకొకటి ఒక మైనర్ బాలికను అతి దారుణంగా వేధింపులకు గురి చేసిందే కాకుండా ఏదైతే కేసు ఫైల్ చేశారనేటువంటి కోపంతో ఆయన ఒక ఆల్మోస్ట్ 1.5 నెలల వరకు జైల్లోనే ఉండటం జరిగింది. ఈ క్రమంలోనే బయటికి తిరిగి వచ్చినటువంటి రాజ్ కుమార్ అతి కోపంతో అంటే క్రూరంగా ప్రవర్తించి ఏదైతే మైనర్ బాలిక తల్లి తీసుకొని వెళ్ళి ఎక్కడైతే ఫిర్యాదు చేసిందో ఆ అమ్మాయిని కూడా ఆల్మోస్ట్ ఇంటి నుంచి 3 కిలోమీటర్ల దూరం వరకు తీసుకొని వెళ్ళి అత్యాచారానికి పాల్పడి హత్య చేసి అక్కడి నుంచి తిరిగి వచ్చి ఆ కుటుంబ సభ్యులను హత్య చేసిన తర్వాత అనంతరం వాళ్ళ యొక్క అంటే సొంత ఇంటికి భార్య పిల్లలు ఉన్నటువంటి ఇంటికి వెళ్ళి వాళ్ళని కూడా అతి దారుణంగా కిరాతకంగా హత్య చేశాడు. ఇలాంటి ఒక వ్యక్తి అంటే ఆల్మోస్ట్ ఈయన పైన దాదాపుగా 2 కేసులు కూడా ఉన్నాయి. అలాగే ఏదైతే మైనర్ బాలిక ఉందో తన తండ్రి యొక్క హత్య వెనకాల కూడా అంటే ఆత్మహత్య చేసుకున్నాడు, లేదంటే ఆయన అనుమానాస్పదంగా మరణించడం జరిగింది. ఈ వెనకాల కూడా రాజ్ కుమార్ యొక్క హస్తం ఏమన్నా ఉందా? ఎందుకంటే భూ వివాద కేసులో కూడా ఈయనకి సంబంధించినంత వరకు 2 కేసులు ఫైల్ చేయడం జరిగింది. ఇదే క్రమంలో రాజ్ కుమార్ యొక్క ప్రవర్తన ప్రతిసారి కూడా అనుమానాస్పదంగానే ఉంటుంది. ఆయనని అనుమానాస్పదంగానే కేసులు అనేది కూడా ఫైల్ అవ్వడం జరిగింది అని చెప్పేసి చాలా వరకు కూడా ఏదైతే పోలీసులు ఉన్నటువంటి విచారణలో తేలడం జరిగింది. ఈయనని ఇప్పుడు ఏదైతే కొత్తూరులో ఈయన యొక్క డెడ్ బాడీ లభ్యమైన తర్వాత నిజంగానే ఈయన ఆత్మహత్య చేసుకున్నాడా, ఏదైతే పాయిజన్ బాటిల్ అక్కడ లబ్ధమైంది కాబట్టి ఆత్మహత్య, లేదంటే ఇంకెవరైనా ఏదైనా చేసుంటారా అనే కోణంలో కూడా ఆలోచిస్తూ దీన్ని దర్యాప్తు చేస్తూ అనవసరంగా టైంని వేస్ట్ చేసుకుంటున్నారనేటువంటి ఒక విషయం అయితే ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే ఓ దరిద్రుడు నీచుడు నిజంగా ఇంతమందిని పొట్టన పెట్టుకున్నటువంటి వాడు ఆల్మోస్ట్ తండ్రికి ఇన్ఫార్మ్ కూడా చేశాడు, నేను ఇంకా మీదట ఉండాలి అనుకోవట్లేదు, ఇక నేను ఇక్కడతోటి నేను నా ప్రాణాలు నేనే తీసుకోవాలనుకున్నా అంటే సెల్ఫ్ సూసైడ్గా నేనే చేసుకోవాలనుకున్నానని చెప్పి తండ్రికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఈయన కోసం మళ్ళా ఈ ఎడకి వెళ్ళిపోయాడో ఏమైందో అసలు ఈయన వెనకాల ఏముందని అంత క్లియర్గా సీసీటీవీ ఫుటేజ్లో ఆ అమ్మాయిని దారుణంగా లాక్కొని వెళ్తున్నటువంటి ఫుటేజ్ కూడా మనం అక్కడ వీడియోలో చూస్తూ ఉన్నాం. అంటే 2-3 రోజుల క్రితం వచ్చినటువంటి ఈ వీడియోలో ఆయన ఒక్కడే ఉన్నట్టు ఏదైతే కారులో వచ్చాడో ఫస్ట్ ఇక్కడ ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇన్ని దారుణాలకు ఒడిగట్టినటువంటి రాజ్ కుమార్ యొక్క మరణ వార్త ఈరోజు చాలా మందికి కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఎవరు వేయాల్సిన శిక్ష లేదు. అదే ఒకవేళ పోలీసుల చేతికి చిక్కుంటే మాత్రం డెఫినెట్గా వీళ్ళు సంవత్సరాలు తరబడి ఈయనకి తిండి పెట్టి మేపి జైల్లో అనవసరంగా ఆ జైలు యొక్క గోడలకి సంబంధించి అలాగే ఏదైతే పోలీస్ శాఖకి సంబంధించినంత వరకు అందరికి కూడా భారంగా ఉండేటువంటి ఈ వ్యక్తి ఇక పోయాడు అనుకోవడానికి ఆనందాన్ని వ్యక్తం చేయాల్సినటువంటి చాలా మంది కూడా అసలు అయ్యో ఏమైంది, ఎందుకు చనిపోయాడు, పాయిజన్ తీసుకున్నాడా, లేకపోతే ఇంకెవరైనా ఏదైనా చేసి ఉంటారా, ఎందుకంటే 6గురిని పొట్టను పెట్టుకున్నాడు కాబట్టి ఇంకేమైనా జరుగుంటుందని ఆలోచిస్తున్నారు అని అంటే ఇలాంటి వాళ్ళు ఇంకా పుట్టుకొస్తూనే ఉంటారు. అంటే మనం ఏం చేసినా ఎంతమందిని ఎట్లా చేసినా సరే డెఫినెట్గా మనము భూమి మీద మనం చలాయించుకోగలము అనేటువంటి ఒక మనస్తత్వాన్ని కలిగి ఉండడానికి గల కారణాలు ఇలాంటి వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వాళ్ళంతట వాళ్ళే ప్రాణాలు తీసుకున్న తర్వాత కూడా ఇంకా దర్యాప్తులు చేసి ఈయన మీద ఇంకా టైం ఇన్వెస్ట్ చేసి ఈ టైం అంతటిని కూడా వేస్ట్ చేయడం అనే విధంగానే ఇలాంటి దరిద్రుల కోసం ఇంకా టైం వేస్ట్ చేయాలా అనేటువంటిది కూడా ఇక్కడ క్వశ్చన్ రేజ్ అవుతుంది. నిజంగానే మరి 6 ప్రాణాలని పొట్టన పెట్టుకున్నటువంటి రాజ్ కుమార్
సూసైడ్ చేసుకున్నటువంటి క్రమంలో ఏదైతే ఈ పాయిజన్ బాటిల్ అక్కడ కనిపించిందో నిజంగా స్థానికులు ఆ పరిసర అంటే రంగారెడ్డి జిల్లాకు సంబంధించినంత వరకు కొత్తూరు యొక్క ఆ ప్రజలు వీళ్ళని డెడ్ బాడీని కనుగొని అక్కడ నిజంగానే ఏదన్నా అనుమానాస్పదంగా ఉందా అంటే ఎక్కడ కూడా అనుమానాస్పదంగా లేదు. సో ఆల్మోస్ట్ ఆయనంతటా ఆయనే సూసైడ్ చేసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు చూసుకుంటే ఆల్మోస్ట్గా చాలా వరకు కూడా ఇలాంటి కేసులే మనం చూస్తూ ఉన్నాం. ఆ మధ్యకాలంలో రాజస్థాన్లో కూడా 30 మంది అమ్మాయి పైన బలాత్కారానికి పాల్పడినటువంటి సంఘటనలు. సో అలాగే దాని తర్వాత దానికి రిలేటబుల్ కొంచెం దూరంలో ఉన్నటువంటి ఒక నలుగురు 12 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ మైనర్ బాలికని సో అత్యాచారం చేసి అఘాయిత్యం చేసి అమ్మాయిని బ్రతుకుండగానే గోనుపట్టలో కట్టేసి ఆ నీళ్ళల్లో వేసి ఊపిరి రాడకుండా అతి దారుణంగా కిరాతకంగా అంటే పైశాచికత్వం అంటూ ఉంటారు కదా, ఇలాంటి పైశాచికత్వాన్ని పొందినటువంటి ఆ నలుగురిని కూడా సో అరెస్ట్ చేశారు. కానీ ఇంకా వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడలేదు, వాళ్ళకు కూడా ఎలాంటి శిక్షలు పడలేదు. సో ఇలా నిజంగానే వాళ్ళంతటా వాళ్ళు పోయినా పర్వాలేదు, కానీ ఏదైతే ఈ పోలీస్ వాళ్ళకి దొరికి నిజంగా ఈ చట్టాలు న్యాయాలు ధర్మాలు అనుకుంటూ సో వాళ్ళకి మానవ హక్కుల సంఘాలు మళ్ళీ వెనకాల వంత పాడుకుంటూ వీళ్ళకి నిజంగా ఫుడ్ దండగా వీడు బ్రతికి ఉన్నందుకు నిజంగా ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నరక యాతన అంటూ ఉంటారు కదా. ఇలాంటి వాళ్ళ గురించే మాట్లాడుకోవడానికి ఇది ఒక మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు అనుకుంటాను నాకు తెలిసి. ఎందుకంటే వాడంతటా వాడి ప్రాణాలను తీసుకున్నాడు, లేదు అనంటే ఖచ్చితంగా జైల్లో వాడికి ఇంకొక సంవత్సరాలు వీడి టర్న్ రావడానికి అది ఎన్ని సంవత్సరాలు పట్టేదో. సో పలానా రాజ్ కుమార్ అంటే దైవాలగూడలో ఒక అమ్మాయిని అఘాయిత్యం చేస్తే వాళ్ళు కేసు పెట్టారని చెప్పి కోపంతో ఇంటిల వాదిని అలాగే ఏదైతే కేసు పెట్టినటువంటి ఫ్యామిలీ ఉందో వాళ్ళందరినీ కూడా 6 హత్య చేశారు. వాడికి ఈ రోజు ఉరిశిక్ష పడిపోతుంది అని చెప్పి ప్రకటన ఒకటి మన మొహాన పడేస్తారు. అది ఏ 15 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో లేదా 20 సంవత్సరాలకో వాడి టర్న్ ఎప్పుడు వస్తుందో అప్పుడు మనం చూసి ఓహో అప్పటి నుంచి ఇప్పటికి న్యాయం జరిగిందా అని. ఎవరికైతే ఇప్పుడు సంబంధించినంత వరకు కొంతమంది ఆడపిల్లలను కావచ్చు లేదంటే ఏదైతే అఘాయిత్యాలు కానీ అత్యాచారాలు కానీ చెయ్యాలి అనుకునే వాడికి ఇది ఒక మంచి ఆయుధం లాగా ఉండే విధంగా ప్రకటనలు పెద్ద హెడ్లైన్స్ ఇచ్చి వేస్తారు. సో ఇలాంటి వారికి తక్షణమే అంటే వితిన్ డేస్లో శిక్ష పడితే కనుక డెఫినెట్గా ఇలాంటివి ఇంకా జరగకపోవచ్చు అని చెప్పేసి ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. బట్ వీడికి నిజంగా శిక్ష పడకముందే వాడంతా వాడే వేసుకున్నాడు కాబట్టి నిజంగా వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరుతుందా లేదా నాకు తెలీదు. కానీ అనవసరంగా చిన్న బిడ్డల్ని 3 ఏళ్ళు 2 ఏళ్ళు ఉన్నటువంటి పిల్లల్ని అతి దారుణంగా కన్న పిల్లలను కూడా చూడండి నిద్రలో వాళ్ళకి ఏం తెలియని కూడా లేదు. సో వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సో వీడి యొక్క చావు వీడి యొక్క మరణ వార్త వాడు చేసుకున్నటువంటి సూసైడ్ ఇప్పుడు పోలీసుల యొక్క తీరు దర్యాప్తు జరుగుతుంది అనేటువంటి మాటలు మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మీ యొక్క పర్సనల్ ఒపీనియన్ అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.